వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను పల్లి కుడుములు చేయబోతున్నాను. చాలా బాగుంటాయి. ఇది పాతకాలం వంట. మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. ఒక కడాయి తీసుకొని 1 కప్పు పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి. మనం ఒక గిన్నెలోకి రైస్ ఫ్లోర్, ఇది బియ్యం పిండి, మామూలు పొడి బియ్యం పిండి మనకు సరిపడా తీసుకొని అందులో కొద్దిగా ఒక చిటికెడల సాల్ట్ వేసుకోవాలి. ఒక పావు స్పూన్ ఇట్లా వేసాను. తీసుకొని అందులో హాట్ వాటర్, బాగా మరిగిన వాటర్తో పిండిని కలుపుకుంటే పిండి మనం కుడుములు చేసేటప్పుడు ఇట్లా విచ్చుకుపోకుండా ఉంటాయి. హాట్ వాటర్ తోటే కలపాలి కంపల్సరీ. హాట్ వాటర్ వేసి ఇలా స్పూన్తో ఫస్ట్ కలిపేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో కలిపేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకొని ఒక 5 మినిట్స్ అలా పెట్టేసి మనం ఇప్పుడు పల్లీలు బెల్లం కలిసి పౌడర్ లాగా చేసుకుందాం. నేను ఆ కప్పు పల్లీలకు ఒక పావు కేజీ పల్లీలు, పావు కేజీ ఒక 300 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఇది బెల్లం, ఇది నాటు బెల్లం, చాలా బాగుంటుంది. మేము తెప్పించుకుంటాం అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, సాల్టీగా ఉండదు, కలర్ బాగుంటుంది. ప్యూర్ బెల్లం అన్నమాట, ఆర్గానిక్ బెల్లం. అది మొత్తం ఇలా దంచేసుకొని ఇప్పుడు పల్లీలు పొట్టు తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోకి అది ఒక్కసారి తిప్పుకొని తర్వాత బెల్లం వేసి మళ్ళీ తిప్పుకోవాలి. మరీ ఫైన్గా పౌడర్ లాగా చేయొద్దు, కొంచెం పొడి పొడిగా ఉండాలి, ముద్దలాగా అవ్వద్దు. అలా చేసుకోవాలి. ఇలా ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టాలి. చూడండి, బెల్లం వేసాను. వేసేసి ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలి. మనకు స్వీట్ సరిపడా వేసుకోవచ్చు. బెల్లం ఇంకా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా సరిపోయాయి. పావు కేజీకి 300 గ్రామ్స్ బెల్లము. ఇగో ఇలా చేసుకోవాలి. పొడి పొడిగా ఉండాలి, ముద్దలాగా అవ్వద్దు. ఇప్పుడు 2 రెడీగా ఉంది. ఇప్పుడు ఇలా ఒక ముద్దలాగా తీసుకొని మనం కుడుముల్లాగా లోపల స్టఫ్ చేసుకోవాలి పల్లి పొడిని. కొంచెం విచ్చుకుపోతుంది, కానీ మనం నిదానంగా జాగ్రత్తగా చేసుకోవాలి. హడావిడిగా చేస్తే అంతా పాడైపోతాయి. చూడండి, అలా ఒత్తుకొని మనము పరాటా అలా చేసినప్పుడు పెట్టుకుంటాం చూడు, అలానే ఇలా ఒత్తుకొని. కానీ బియ్యం పిండి కాబట్టి చాలా విచ్చుకుపోతుంటుంది, కానీ మనం నెమ్మదిగా చేస్తే మంచిగా వస్తాయి. అలా లోపల స్టఫ్ పెట్టుకొని మనం సరిపడా ఒక 1.5 స్పూన్ అలా ఒత్తుకుంటే కొంచెం లోపలికి వెళ్ళి ఇట్లా రౌండ్గా అవుతుంది. అలా అనుకుంటూ దాన్ని మొత్తం ఫోల్డ్ లాగా చేసుకొని ఇడ్లీ షేప్ లాగా రావాలి, అలా చేసుకోవాలి. అంతా అయ్యాక మనం ఇడ్లీలాగా ఒత్తుకోవాలి. ఇంకంతే, అలాగే చేసుకొని దీన్ని మనం ఇంకా ఇది హెల్దీ రెసిపీ. ఇంకా హెల్దీగా కావాలంటే సజ్జపిండితో కూడా చేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను, మీరు కామెంట్ పెట్టండి. అలా కూడా కావాలంటే చాలా బాగుంటుంది. సజ్జపిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా రైస్ ఫ్లోర్తో వేసాను. ఇది అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి రైస్ ఫ్లోరు. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయి మనం ఆవిరికి పెట్టుకోవాలి. ఇలా ఒక ఇడ్లీ పాత్రలాగా తీసుకొని కంపల్సరీ గీ అన్న ఆయిల్ అన్న అప్లై చేయాలి. అట్లా డైరెక్ట్ పెడితే అంటుకుపోయి అంత పూర్ణం బయటకు వచ్చేస్తుంది ఆవిరికి, అది బాయిల్డ్ అయ్యాక. కొంచెం గీ అన్న ఆయిల్ అన్న, గీ పెడితే బాగుంటుందని గీ పెట్టాను నేను. ఇప్పుడు అవన్నీ దాని మీద పెట్టేసుకొని ఇడ్లీ పాత్రలో ఆల్రెడీ వాటర్ హీట్ అయ్యాయి. ఇప్పుడు పెట్టేసేయాలి. ఇడ్లీ పాత్ర ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకొని మనం ఆవిరికి ఒక 10 మినిట్స్ పెట్టి చూసుకొని మళ్ళీ ఒక 10-15 మినిట్స్ పెడితే తొందరగా బాయిల్డ్ అయిపోతుంది. చూడండి, అలా పెట్టుకొని ఇంకా మూత పెట్టేసుకొని 10-15 మినిట్స్ ఆవిరికి ఉడికించుకోవాలి. చూద్దాం ఒకసారి బాయిల్డ్ అయ్యా లేదా. చూడండి, మంచిగా కొంచెం ఉబ్బినట్టుగా అయ్యాయి.
ఇట్లా అంటుకోకుండా ఉంటే చేతికి ఉడికినట్టు ఇలా చిన్న నైఫ్ పెట్టి చూడొచ్చు, వాటర్ పెట్టి. ఇంకా ఉడికిపోయాయి. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇలా రెడీ అయ్యి నేను సర్వ్ చేశాను. మీకు ఇప్పుడు ఎలా ఉందో కట్ చేసి కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. లోపల ఇది 2 days వరకు ఉంటాయి. బయటనే లోపల ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు. వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారినాక కూడా బాగుంటుంది. చూడండి ఇలా ఉంది లోపల. మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం గీ వేసుకొని కూడా తినొచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు. చూపిస్తాను నేను. కొంచెం నెయ్యి వేసి ఫ్లేవర్ బాగుంటుంది, అట్లా కూడా తినొచ్చు, ఇలాగైనా తినొచ్చు. పైన కొంచెం చప్పగా, లోపల స్వీట్గా, పల్లీలు టేస్ట్ చాలా బాగుంటుంది కదా. చాలా టేస్టీ. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నేను కూడా ఫస్ట్ టైం ఎలా ఉంటుంది అనుకున్నా, చాలా నచ్చింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్